మిగతా వార్తలు చూద్దాం. జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, మరీ ఎక్కువగా ఉంటే సూది మందు, కాలికి నొప్పి వస్తే బామ్ రాసుకుంటాం. ఇక జబ్బు చేసి ఆసుపత్రికి వెళితే మందు రాస్తారు. అయితే వరంగల్లోని ఓ డాక్టర్ మాత్రం మందుకు మందే విరుగుడు అంటున్నారు. పొరపాటున పురుగుల మందు తాగిన యువకుడికి లిక్కర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఫుల్ బాటిల్ రాయల్ స్టాక్ ను గ్లూకోజ్ లో కలిపి ఎక్కించాడు. సలైన్ లో లిక్కర్ ఏంటన్న డౌట్ ఎవరికైనా వస్తుంది. ఇదే డౌట్ ను యువకుడి పేరెంట్స్ డాక్టర్ని అడిగారు. ఇదెక్కడి వైద్యమని ప్రశ్నించారు. డాక్టర్ మీరా నేనా అంటూ తనదైన స్టైల్లో డైలాగ్స్ కూడా పేల్చాడు. మందుకు మందే విరుగుడు అంటూ బలవంతంగా సలైన్ లో విస్కీ ఎక్కించాడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. సెలైన్ లో విస్కీ పోసి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ 2 రోజులకు యువకుడిని బాగుందంటూ డిశ్చార్జ్ చేశాడు. ఇంటికి వెళ్లిన 2 రోజులకు కామెర్లయ్యాయి. వెంటనే మళ్లీ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ పై రివర్స్ లో అటాక్ చేశాడు డాక్టర్. రియాక్షన్ వచ్చింది. మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ నడి రోడ్డుపైకి నెట్టేశాడు. అప్పటికీ దండుకోవాల్సిందంతా దండుకున్న సదరు డాక్టర్ గారు తప్పంతా బాధితులపైనే వేయటం విడ్డూరం. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ నిర్వాకం ఇది. బావి దగ్గరకు వచ్చిండండి. బావి దగ్గరకు వచ్చి మంచినీళ్ళు అనుకొని అలా పొలానికి మందు కొట్టేదాకా కుండాల కలిపి పెట్టినాం. కలిపి పెడితే అది మంచినీళ్ళు అనుకొని తాగిండు. తాగినాక తర్వాత స్పృహ తప్పిపోతే మా అన్న వర్ధనపేట మమతా నరసింహ హోంకు తీసుకొచ్చినాక అందులో ట్రీట్మెంట్ జరిగినాక అదే నాడు రాత్రి ఒకటి విస్కీ బాటిల్ ఫుల్ బాటిల్ తెమ్మన్నాడు. తీసుకొచ్చి డాక్టర్ గారు చెప్పిండు. ఆయన తీసుకురమ్మంటే తీసుకొచ్చినాక అది ఏం చేసిండో తెలియదు కానీ మిగతా అది కొంత గ్లూకోజ్లో కలిపి ఇట్లా ఎక్కించాడు. స్టార్ట్ చేసిండు. రాయల్ స్టాక్ ఏందో మందు కలిపిండు, అందులో ఎక్కించిండు. రాయల్ స్టాక్ అని ఎందుకంటే మీకేమరకండి వైద్యం, మీరు చప్పడే కూర్చోండి అని అన్నాడు. వేరే డాక్టరు చెప్పిండు అని తీసుకొచ్చిండు అని ఎక్కించిండు. ఎందుకంటే ఇదేం వైద్యం అని అంటే మీకు తెలియదు అని అనుకొచ్చినాక తెల్లారి దాన్ని విషయం ఒక 3 రోజులు అయినాక పసకలు అయినాక ఏందని సార్ ఇట్లా రివర్స్ అయింది, పసకలు అయినాయి, దాని సంగతి ఏంటంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, వేరే మ్యాక్స్ కేర్ హాస్పిటల్ తీసుకుపోండి అన్నాడు. మ్యాక్స్ కేర్ తీసుకొచ్చినాక ఇక్కడ డాక్టర్లు ఇదేం వైద్యం అని మమ్మల్ని కోప్పడ్డాడు. సార్ అక్కడ జరిగిన విషయం అంటే మళ్ళీ మేము తెల్లారిపోయినాం సార్, ఇదంటే నేను గ్యారంటీగా రాసిస్తానని రాసిచ్చిండు. ప్రూఫ్ రాసిచ్చినాక దుష్ఫలంగా మాట్లాడిండు. ఏంది మాకు న్యాయం చేయండి, ఇది చేసుడు పద్ధతి కాదా అంటే పొలం అమ్ముకో, లేకపోతే అడక తిను, లేకపోతే బిచ్చం ఎత్తుకునేదానికి వచ్చినవా అని దుష్ఫలంగా మాట్లాడిండండి డాక్టర్ గారు. ఆ డాక్టరు ఒక పద్ధతిగా కూడా అనలే. అయినా మేము విస్కీ లేకుండా చప్పడికి వచ్చి మాకు న్యాయం కోరు అని అన్నా కూడా వినిపించుకోండి, మా గోడు వినిపించుకోలేదు. తాగుడుతాం వాళ్ళ పెద్దనాన్న మమతా నర్సింగ్ హోమ్కు తీసుకువెళ్ళిన తర్వాత అతను 8 అవర్స్లోనే రాయల్ స్టాక్ మందు ఎక్కించారు. మేము కూడా ఇక్కడ కనుక్కుంటే డాక్టర్ ఏమన్నారంటే అది ఎలా ఎక్కిస్తారో అది ఎక్కియకూడదు, ఎవరిని అడిగినా కూడా అసలు మందు తాగిన వ్యక్తికి అసలు రాయల్ స్టాక్ అనే మందు అసలు తాగియకూడదు, తాగిస్తే వెనక నుంచి ఎఫెక్ట్స్ వస్తాయని చాలామంది చెప్పారు. మేము ఇదే డాక్టర్తో అన్నా కూడా మీకేం తెలియదు అని మాతో కూడా అన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి కారణం డాక్టర్ వల్ల మాకు మాకు ఏదైనా సహాయం చేయాలి, లేదా డాక్టర్ మీద ఏదైనా షుగర్ పనిష్మెంట్ తీసుకోవాలి. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.